హలో అండి, వెల్కమ్ టు మీనాశ్రీ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. దాని ప్రాసెస్ని అయితే చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. వాటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. దానిని కూడా కొంచెం కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ మూడింటిని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు దోరగా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అలా దోరగా వచ్చిన తర్వాత దాంట్లో నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ చికెన్ అయితే 1/2 kg తీసుకున్నానండి. చికెన్ని వేసుకున్న తర్వాత సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీట్గా కలిపేసుకొని చికెన్ అయితే మూత పెట్టకుండా ఉడికించుకోవాలండి. ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఫ్రై అనేది పొడి పొడిగా ఉండాలి, డ్రైగా. అందుకని మూత పెడితే మళ్ళీ వాటర్ వస్తుంది. అందుకనేసి మూత లేకుండా ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ అనేది మొత్తం ఇనికిపోయే వరకు అయితే చికెన్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా చికెన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. తర్వాత దీంట్లో సరిపడినంత కారం అయితే వేసుకోవాలండి. కారం అయితే మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. మళ్ళీ ఇలానే ఉడికించుకుంటూ ఉండాలి. మూత మాత్రం పెట్టొద్దండి. మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే కారం వేసాం కదా, అందుకే అడుగంటుతుంది అనేసి మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. అడుగంటకుండా ఇలా చికెన్ మొత్తం గ్రేవీ లేకుండా డ్రైగా అయ్యే వరకు అయితే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం కూడా గ్రేవీ ఉండకుండా డ్రైగా చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం సాంబార్లోకి కానీ చారులోకి కానీ ఫ్రై కాబట్టి గ్రేవీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లో ఒక 5-6 ఎల్లిపాయలు అయితే చితకొట్టి వేసుకోవాలి. తర్వాత కూడా కాసేపు స్టవ్ మీదనే ఉంచుకొని ఇంకా దగ్గరగా అయ్యే వరకు అయితే ఉంచుకోవాలండి. కలర్ మొత్తం చేంజ్ అవుతుంది. చూసారా, కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. బాగా డ్రైగా అయిపోయింది చికెన్ మొత్తం పొడి పొడిగా. ఇదైతే సాంబార్లోకి చాలా బాగుంటుంది నంచుకోవడానికి. తర్వాత దీంట్లో అయితే 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి లాస్ట్లో. తర్వాత దీనిని కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే స్టవ్ మీద ఉంచుకోవాలి. అంతే, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది ఉత్తిగా అయినా తినేయచ్చు, లేదంటే పప్పులో కానీ సాంబార్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి. దీనిని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.